ఇంకా రంజాన్ స్పెషల్ వచ్చేసి స్వీట్ డిజర్ట్ అనమాట. ఇది ఎవరైనా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారా కంపల్సరీగా ఇంటికి పిలిచి ఈ స్వీట్ డిజర్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టండి. కంపల్సరీగా ఇంప్రెస్ అవుతారు. అంత టేస్టీగా వచ్చింది. సో లేదు అంటే మీ వారికి ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా చేయండి. కంపల్సరీగా కాంప్లిమెంట్ అయితే ఇచ్చేస్తారనమాట. అంత టేస్టీగా ఉండింది. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇది కునూఫాతో డిజర్ట్ అయితే ప్రిపేర్ చేశాను. స్వీట్ డిజర్ట్ అనేది ఇంట్లో ఇంగ్రీడియంట్సే యూజ్ చేశాను. ఎటువంటి ఎక్కువ బయట కొనాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంట్లో ఎప్పటికీ ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్వీట్ డిజర్ట్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా టేస్ట్ ఉండింది చూడండి ఫ్రెండ్స్. అసలు నేను మాటల్లో చెప్పలేను. అంత టేస్టీగా ఉండింది. ఎలా చేయాలా ఏంటి అనేది వీడియో చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటలు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక మంచి సూపర్ డూపర్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. కునూఫాతో స్వీట్ డిజర్ట్ అండి. ఇప్పుడు రంజాన్ స్పెషల్ కాబట్టి ఆల్మోస్ట్ చాలామంది ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. సో నేను కూడా ప్రిపేర్ చేశాను. ఎలా చేశాను అనేది చూసేయండి. ఇంకా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కునూఫా అండి. కునూఫా చాక్లెట్ ప్రిపేర్ చేస్తాం కదా. సో వర్మిసెల్లి అదైతే గన ఇప్పుడెప్పుడో చాక్లెట్ కోసమని తెప్పించి ఉన్నాను. అది ఉంటే గిన దాంతో ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేద్దామని ఆలోచించి ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందుకోసం అయితే గిన కునూఫా అండ్ పాలు, చీజు, కస్టర్డ్ పౌడర్ అండ్ కార్న్‌ఫ్లవర్, కొంచెం పిస్తా, షుగరు, మిల్క్ మేడ్ ఇంతేనండి. కార్న్‌ఫ్లవర్ అనేది ఆప్షనల్ ఉంటే వేయండి, లేదంటే లేదు. చీజ్ కూడా ఆప్షనల్ మీ చాయిస్ అది. వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇంకా ఇవి ఏవి లేకున్నా కూడా మనం ఈజీగా స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి అనమాట. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇందులో 2 ఆప్షన్ అనమాట. ఉంటే వేయండి, లేదంటే లేదనే చెప్తూ ఉన్నాను. ఇంకా మిల్క్ మేడ్ వచ్చేసి టేస్ట్ కోసం చాలా బాగుంది. స్వీట్‌లలోకి మిల్క్ మేడ్ వేస్తే టేస్ట్ అనేది ఇంకా కాస్త ఎన్హాన్స్ అవుతుంది. ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. ఇంకా ఇప్పుడైతే గిన కడాయి తీసుకొని అందులోకి నెయ్యి యాడ్ చేసుకోండి. బాగా ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే వేసేసుకొని ఆ నెయ్యిలోకి ఈ కునుఫా ఉంటుంది కదా వెర్మిసెల్లి ఇదంతా వేసేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ హైలో పెట్టేసుకోకండి, మాడిపోతే స్మెల్ వచ్చి చేదుగా ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అయిందో వీడియోలో చూపించిన విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ కునుఫానంతా వేరే సపరేట్ ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇది కొంచెం చల్లారేలోపు ఇంతలోపు మనం వేరే ప్రాసెస్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. ఇంక ఇది తీసిన తర్వాత అదే కడాయిలోకి కొంచెం వాటర్ అండ్ కొంచెం ఒక 5 టేబుల్ స్పూన్ల షుగర్ అయితే యాడ్ చేశాను. షుగర్ కూడా ఎక్కువ వేసుకోకండి. మరీ ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా స్వీట్ తినాలని అంత ఎగుటుగా ఉంటుందన్నమాట. తినాలనిపియదు చాలామందికి. సో కొంచెం ఇలా దీనికొచ్చేసి ఏ పాకం అవసరం లేదండి. ఇలా షుగర్ అనేది వాటర్‌లో డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఈ షుగర్ సిరప్‌ని ఈ కునూఫాలో వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ప్రతి ఏమంటారు పీస్ అదే వెర్మిసెల్లికి మొత్తం పట్టించేసుకోవాలనమాట. అలాగే వదిలేయకండి. అలాగే వదిలేస్తే ఒక సైడు సిరప్ అంటుతుంది, ఒక సైడు షుగర్ ఉండదనమాట. చప్పగా, తియ్యగా అలా ఉంటుంది. సో అందుకనేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇంక ఇప్పుడు అదే కడాయిలోకి పాలైతే తీసేసుకుందాం. పాలు వచ్చేసి దగ్గర దగ్గర ఒక 300 ఎంఎల్ తీసుకున్నానండి. మరి ఎక్కువ అవసరం లేదు. ఒక 300 ఎంఎల్ పాలైతే సరిపోతుంది. ఇంక ఈ పాలైతే ఇవి చిక్కటి పాలు తీసుకోండి దీనికి. పాలు తీసుకున్న తర్వాత అది ఒక పొంగొచ్చిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అండ్ ఒకే ఒక స్పూను కార్న్‌ఫ్లవర్ లేదు అనుకుంటే గనక కస్టర్డ్ పౌడర్‌ని ఒక 3 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేయండి. ఉంది అంటే కార్న్‌ఫ్లవర్ యాడ్ చేసుకోండి అంతేనండి, ఇంకేం లేదు. ఎందుకంటే కాస్త థిక్‌నెస్ కోసం కార్న్‌ఫ్లవర్ అనేది యాడ్ చేశాను అంతే. ఇంక ఈ రెండిటిని మంచిగా కొంచెం వాటర్ గానీ లేదంటే పాలు గానీ వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనము ఇప్పుడు వేడి చేసిన పాలల్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇంకా చీజ్ వచ్చేసి ఇలా నా దగ్గర క్యూబ్స్ ఉన్నాయి. క్యూబ్స్ వచ్చేసి ఒక 2 క్యూబ్స్ అయితే యాడ్ చేశాను. చీజ్ కూడా ఆప్షనల్. టేస్ట్ బాగుంటుంది చీజ్ వేయడం వల్ల కూడా. సో లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఉంది అనుకుంటే ఒక 2 క్యూబ్స్ అయితే యాడ్ చేయండి. ఇంక ఈ విధంగా నేను సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను చీజ్‌ని కూడా. ఇప్పుడు పాలు చూసారు కదా, ఇంక సిమ్‌లో పెట్టేసి ఈ పాలల్లోకి మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసేసాను. ఇంక తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న చీజ్ ఉంది కదా, ఈ చీజ్ కూడా యాడ్ చేసి చీజ్ మొత్తం మంచిగా కరగాలండి. గరిటె పెట్టి మంచిగా అదుముతూ ఉంటే ఆటోమేటిక్‌గా అది కరిగిపోతుంది. మరి చీజ్ అలాగే ఉంటే సాల్టీగా ఉంటుంది టేస్ట్ అనేది. సో ఇదొక్కటి గమనించండి ఈ టిప్ అయితే గన. ఇంకా ఇందులోకి మరి ఇవన్నీ వేసాం కదా, సప్పగా లేకోకుండా కొంచెం స్వీట్‌నెస్ కోసం మిల్క్ మేడ్ అయితే యాడ్ చేశాను. స్వీట్ అలాగే ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బా వస్తుంది మిల్క్ మేడ్ వేయడం వల్ల. మిల్క్ మేడ్ కూడా లేదు అనుకుంటే షుగరే యాడ్ చేసుకోండి ఇందులో కూడా. ఇంకా ఈ విధంగా అన్నీ వేసేసిన
తర్వాత మంచిగా కలిపేసేయాలి గరిటెతో. చీజ్ అనేది కొంచెం కరగడానికి టైం పడుతూ ఉంటుంది కదా! సో, గరిటెతో ఇలా అదుముతూ అన్నామంటే గన ఆటోమేటిక్‌గా చీజ్ అనేది కరిగిపోతుంది. ఇప్పుడు ఇంగ ప్రాసెస్‌లోకైతే ఎళ్ళిపోదాం. ఇంక ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం గదా! మన ఈ కునూఫా స్వీట్ డిజర్ట్ అయితే గన ఒక స్క్వేర్ బౌల్ ఉంటుంది గదా! గాజుది. లేదంటే స్క్వేర్ బౌల్ కేకుది గాని ఉంటే గన దాంట్లో అయితే ప్రిపేర్ చేసుకొని అప్పుడే షేప్ బాగొస్తుంది. తినడానికి కూడా తీసి పీసెస్ లాగా వస్తుందనమాట. బట్ నా దగ్గర అవి ఏమి అవైలబుల్ లేవు కాబట్టి ఇలా ఒక ప్లేట్‌లో అయితే రౌండ్‌గా వేసేసి కునుఫా అయితే మొత్తం సిరప్ వేసాను కదా! షుగర్ సిరప్ వేసిన కునుఫా ఫస్ట్ వేసేసి తర్వాత దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమ్‌నయితే గన వేసి స్ప్రెడ్ చేసేసాను మంచిగా. స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ కాస్త మిగిలిన కునుఫానొచ్చేసి పైన ఈ విధంగా అయితే గన కొంచెం రౌండ్ షేప్‌లో డెకరేట్ చేసేసి పిస్తా ఉంది గదా! పిస్తాను గూడా మంచిగా సన్నగా కట్ చేసేసుకొని పిస్తాను గూడా డెకరేట్ చేసేసాననమాట డ్రై ఫ్రూట్స్ అన్నీ. ఇంకా లేదు అంటే బాదం, కాజు ఇవి ఉన్నా గూడా వేసుకోండి. నా దగ్గర అవేమి అవైలబుల్‌లో లేవు. సో, పిస్తా ఉంటే పిస్తా ఒకటి వేసేసి కాస్త రోజ్ పెటల్స్ అయితే వేసి ఇంకా ఈ విధంగా అయితే ప్లేట్‌ని డెకరేట్ చేశాను. ఇంక ఇది వచ్చేసి వేడి వేడిగా కంటే నెక్స్ట్ డే తిన్నానండి. టేస్ట్ ఉండింది చూడండి. అసలు అమోఘం అని చెప్పొచ్చు. అంత టేస్టీగా ఉండింది. ఓకే. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ స్వీట్ అనేది ప్రిపేర్ చేసిన వెంటనే గాకుండా కొంచెం చల్లగా అయిన తర్వాత తినండి. అసలు చాలా బాగొచ్చింది. ఇక మీ దగ్గర స్క్వేర్‌ది ఉంటే గనక స్క్వేర్ దాంట్లో అయితే ప్రిపేర్ చేసుకోండి. అప్పుడే బాగొస్తుంది ఇది పీసెస్ లాగా తీయడానికి. బట్ నా దగ్గర లేదనేసి దీంట్లో అయితే చేశాను. చూసారు గదా! అయినా గానీ చాలా బాగొచ్చింది. ఇదైతే గాని ఈవినింగ్ ఇంకా చల్లగా అయిపోయిన తర్వాత టేస్ట్ చేసాం. చాలా బావుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హెల్తీ కాసింత లైక్, సబ్స్క్రైబ్ చేయండి.